ఇప్పుడు ఈ రోజైతే కాదు. సానా సతీష్ కాపు కుటుంబంలో కాపు సామాజిక వర్గంలో పుట్టుండొచ్చు. ఆయన ఎప్పుడు కూడా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆయనకి లేదు. కాపులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏ విధమైనటువంటి దాంట్లో త్యాగాలు కానీ పని కానీ ఆయన ఏం చేశారని నేను అనుకోవట్లా. కానీ ఇప్పుడు రాజకీయాల్లో అలా త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మూల కూర్చుంటారు. ఇప్పుడు మీ రజనీ గారు ఏడున్నారు, మీ టీవీ డిబేట్ లో రోజు కనపడతారు. ఎన్నాళ్ళున్నా టీవీ డిబేట్ లో కనపడటమే ఆవిడ, అంతకు మించి ఏమి ఉండదు కదా. ఆవిడ మీరు ఎలాగ ఆవిడ ఏ శాసనసభకో ఇంకొక చోటకో పోనీయరు, మీరు ఎలాగ పోనీయరు. ఆయన ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ రెచ్చగొడతారు, ఏదో మాట్లాడితే అయిపోయింది ఆ పని, ఇంకా అంతవరకే పరిమితం. అందుకని ఇప్పుడు ఈ రాజకీయాల్లో సానా సతీష్ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి కీ రోల్లో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా పక్కా ప్రణాళికతో కుల రాజకీయాలను చేసేటువంటి కుట్రలు చాలా పక్కా ప్రణాళికతో రూపొందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టినా, అదేవిధంగా జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని తిట్టినా, ఈ రోజున వాళ్ళు కోరుకున్నది ఏమిటి అని అంటే ఘర్షణలు జరగాలి, గొడవలు జరగాలి, ఇళ్ల మీద దాడులు జరగాలి, ఈ విధమైనటువంటి కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, ఇవన్నీ కోరుకొని మరీ చేశారు. ఈ విధమైనటువంటి అనేక సందర్భాల్లో నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పక్కా ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడింది. ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద పట్టాభి మాట్లాడినటువంటి మాటలకి నేరుగా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యాడు. మా విమానస్తులకి బీపీ వచ్చింది, నిర్ణయం చేయమంటారు, వెళ్ళి దాడి చేశారని చెప్పారు. అంటే ఆయనే దాడి చేయమన్నారని అందరికి తెలుసు, మనం అందరం కూడా తప్పు అని కూడా చెప్పాము. ఇప్పుడు దాడి చేస్తే ఏమైంది, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు 175కి పోవాలంటే 11 దగ్గర ఆగిపోయారు. కానీ చంద్రబాబు నాయుడిని తిట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆయన నా అభిమానులు వెళ్ళి దాడి చేశారనేది చెప్పలే కనీసంగా. అయితే వాళ్ళు ఈ విధమైనటువంటి దాంట్లో మేము ఒకసారి అయితే సూపులో పడ్డారు, ఆ ట్రాప్ లో పడ్డారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అదే విధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడి, రెండింటిలో కూడా కూటమికి మైనస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఏమైంది, కనీసంగా అరే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి వాళ్ళు కూడా దాడులు చేశారు, మనం దాడులు చేస్తాం, వాళ్ళలాంటి పార్టీ ఇది కూడా అనేటువంటి అలాంటి చెడ్డ సంస్కృతి మనకెందుకు అనేటువంటి దాని మీద ఈ విధమైనటువంటి ట్రాప్ లో పడొద్దు అని వాళ్ళ నాయకులకి సర్ది చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ 2 తేడాలు కనిపిస్తున్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు జరిగినటువంటి తర్వాత అయినా సరే పొరపాట్లు సర్దించుకునేటువంటి ప్రయత్నం, అదే విధంగా ఎక్కడా కూడా ఇలాంటి దాడులు వద్దని చెప్పటము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సత్యమణి మీద మాట్లాడినటువంటి చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం, ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అతని మీద, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కొంత డిఫరెన్స్ అనేటువంటిది కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఆధారపడ్డటువంటి అంశం ఏంటంటే 11 సీట్ల నుంచి రేపొద్దున అధికారంలోకి వస్తామనో లేదా రావాలనో వాళ్ళ కోరికకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఆధారపడ్డటువంటి అంశం ఏంటంటే మతపరమైనటువంటి రాజకీయాలు కుట్రలు, కులపరమైనటువంటి రాజకీయాలు కుట్రలు, అందుకు సంబంధించి ఒకవైపున కాపులను బలి చేసేటువంటి ప్రయత్నాలు, ఇంకొక వైపున బీసీలను బలి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది నా అభిప్రాయం తప్పని మల్లేశ్వర గారు అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఆవిడ అభిప్రాయం అది. ఇక్కడ జగన్